మన సచివాలయం స్టాఫ్ మాకు అన్ని రకాలు టైం ప్రకారం చేస్తున్నారు. మన తుఫాన్ టైం అప్పుడు కూడా ముందుగా వచ్చి హెచ్చరించి ఇలాగ ఉండాలని చెప్పారు. పెన్షన్ ప్రతి నెల ఉదయం 5:30 పావుతక్కువ 60 ఇంటికి వచ్చి మరీ ఇస్తున్నారు. నా మిస్సెస్కి క్యాస్ట్ సర్టిఫికేట్ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా నేను అప్లై చేసిన మరుక్షణం ఇమీడియట్గా వాళ్ళు ఇస్తున్నారు. అన్ని విధాలు మాకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. మమ్మల్ని మా కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నారు. అంటే మా గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ చాలా రిసీవ్ చేసుకున్నారు. ఓపిక్గా అందరికి చెప్పినవన్నీ చేసి సక్రమం చేస్తున్నారు. హాయ్ సార్, ఎలా ఉన్నావు? బాగున్నా. ఎవరు నేను? బాగుంది సార్. ఓకే. ప్రతి నెల పింఛన్ తీసుకుంటున్నావా? తీసుకుంటున్నా. ఎవరిస్తున్నారు? బాబు సార్ ఇస్తారు. ఓకే. ఎలా ఉంది? హ్యాపీగా ఉన్నావా? హ్యాపీగా ఉన్నావా? ఓకే. ఎవరికి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నావు? సీఎం సార్. బాగా చదువుకుంటున్నావా? ఓకే, గుడ్. నమస్తే సార్, నా పేరు పాండగ అప్పలేదు. మా అమ్మగారి పేరు పాండగ పాపయ్యమ్మ. మా అమ్మగారు బాగుపోయినా చాలా దాని నుంచి వచ్చి ఈ అడ్మిషన్ హాస్పిటల్కి వచ్చి మా అమ్మగారికి పెన్షన్ ఇచ్చారు. మీకు ధన్యవాదములు. ముఖ్యమంత్రి గారికి నా పేరు సుబాని అండి. నేను వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నాను. ఈ 6,000 పెన్షన్ నాకు చాలా ఉపయోగపడుతుంది. మన తుఫాను సమయంలో కూడా చాలా ఉపయోగపడింది. ఇప్పుడే సచివాలయం వాళ్ళు వచ్చి ప్రతి నెల 1వ తారీఖు ఉదయం 6ంటికే ఇస్తున్నారు. చాలా ధన్యవాదములు. చాలా రుణపడి ఉంటాను మీకు. ఈ వికలాంగుల పెన్షన్ నా కుటుంబానికి దేనికో తోడుగా ఉంటుంది, తోడ్పాటుగా. చాలా సంతోషంగా ఉన్నది. చాలా థ్యాంక్స్. గౌరవలేనైన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. సచివాలయం వారు మా ఇంటి ముందుకు వచ్చి నెల ఇస్తున్నారండి. మీకు ధన్యవాదాలు. పెన్షన్ ఇస్తున్నారండి. చెప్పమ్మా. చెప్పాలిగా మరి. పెన్షన్ అయ్యి మాకు బాగానే జరుగుతున్నాయి, ఇస్తున్నారు. మాకు అన్ని టయానికి బాగానే వస్తున్నాయి. మాకు ఏ ఇబ్బంది లేదు. బాగుందిలే మేడం. ఏదైనా కానీ ఇంటి గుత్తలకు కానీ ఏమన్నా క్యాస్ట్ ఇన్కమ్ అవన్నిటికి కానీ ఏదైనా కానీ సచివాలయం వచ్చినాకే అన్నిటికీ బాగుంది చూడు మేడం. అప్పుడు ఆడ ఊరిని వాళ్ళని అడగల, వీళ్ళని అడగల, ఆ మీ సేవ కట్టుకోవాలి, ఈ మీ సేవ కట్టుకోవాలని తనకలాడుతుంటే ఎవరినో అడుగుతుంటే. ఇప్పుడు సచివాలయం వచ్చినప్పటి నుంచి డైరెక్ట్ సచివాలయం పోతాము, ఏదైనా కానీ చేసుకుంటాం మేడం. చాలా మట్టుకి సచివాలయం వచ్చినాకే బాగుండేది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నా నమస్కారాలు. ప్రతి నెల పెన్షన్ సచివాలయ సిబ్బంది మా ఇంటి వద్దకే వచ్చి నాకు అందజేస్తున్నారు. దాని కొరకు మీకు ధన్యవాదాలు. చెప్పనమ్మా. మాకు నెల పెన్షన్ అందుతుంది బాబు. మాకు అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. మా ఇంటికి వచ్చి ఇస్తున్నారు. హలో బాబు, నెల పెన్షన్ ఇస్తాండ్రు. ఏదైనా వస్తే సచివాలయం వాళ్ళు చూసుకుంటాండ్రు బాబు. హలో, నెల పెన్షన్ ఇస్తాను సారు. ఏ తుఫాను వల్ల మాకు ఏ ఇబ్బంది కలగలేదు. ఏదైనా ఇబ్బంది అయితే సచివాలయం సిబ్బంది చూస్తాను. నెలకి పెన్షన్ ఇస్తున్నారు. మొన్న ఊరు తుఫాను అయినప్పుడు కూడా ఏ ఇబ్బంది కలగలేదు. నెల పెన్షన్ బాగానే ఇస్తున్నారు. సచివాలయంలో వచ్చి చూసుకుంటున్నారు. ఇస్తున్నారు. సచివాలయం ఇబ్బంది చక్కగా చూసుకుంటున్నారు. ఏ ఇబ్బంది లేదు. నెలకి కరెక్ట్గా పెన్షన్ ఇస్తున్నారు. మాకు ఏ ఇబ్బంది లేదు సార్. మేము బాగానే ఉన్నాం. మాకు నెలకి పెన్షన్ అందుతుంది. మేము ఏదైనా ఇబ్బంది అయితే సచివాలయంకి వెళ్తాను. మాకు ఇంటికి తెచ్చి పెన్షన్ ఇస్తాను. మాకేమీ లేదు, బాగానే ఉంది సార్. మాకే ఇబ్బంది లేదు. మాకు పెన్షన్ నెల సార్ ఇస్తున్నారు. మేము మొన్న తుఫాను వచ్చింది, సచివాలయంకి వెళ్తున్నాము. అక్కడే చూసుకుంటాను సారు అనేసి మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కదా, ప్రాబ్లం ఎట్లేదు కదా. అంతా బాగా ఉందండి, చూస్తాను సచివాలయం. ఓకే, డబ్బులు అన్నీ ఇస్తున్నారు కదా నెల? ఓకే. నాకు నెల సచివాలయం బాగా పలుకుతారు.
ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చిపోతాడు, మంచి పిల్లోడు అని. నీ పేరు? నా పేరు లక్ష్మమ్మ.